హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ క్రియేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి. 2 నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి సీఎంకు లేఖ రాశారు. అంగన్వాడీ టీచర్లకు 13,650, హెల్పర్లకు 7,800 మాత్రమే ప్రతి నెల చెల్లిస్తున్నారు. అతి తక్కువ వేతనాలను సకాలంలో చెల్లించకపోవడం సరైంది కాదు. తక్షణమే వేతన బకాయిలు చెల్లించి వేతనాల పెంపు పైన నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. సిఐఎస్సి 10-12 ఫలితాలు వెల్లడి. మరోసారి సత్తా చాటిన బాలికలు. కొత్త పీఆర్సీలో 51% ఫిట్మెంట్ ఇవ్వాలి. టీఎన్జీఓల ప్రతిపాదన. రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51% ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67% కరువు భత్యంతో కలిపి 2023 జూలై 1 తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీఓల సంఘం పీఆర్సీ చైర్మన్ను కోరింది. సిపిఎస్సి రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అభ్యర్థించింది. సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ, కనిష్ట వేతనం 35,000, గరిష్ట వేతనం 2,99,100గా ఉండాలని, కనీస పెన్షన్ మొత్తాన్ని 17,500 పెంచాలని, గ్రాడ్యుటీ 24 లక్షలు, 15 సంవత్సరాల సర్వీస్ నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇవ్వాలని, ఇంటి నిర్మాణ అడ్వాన్స్ 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు శిశు సంరక్షణ సెలవులు ఇవ్వాలని, ఉద్యోగులు చనిపోతే దహన ఖర్చుల సాయం 75,000కు పెంచాలని టీఎన్జీఓ నేతలు కోరారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.